ఏంది ఏమో కుర్చీ తెచ్చుకొని గీడేసుకొని కూర్చున్నావు? ఎక్కడ కూర్చుంటేంది చల్లగా వస్తుందని ఇక్కడ కూర్చున్నా అట్లా ప్రశాంతంగా. అది ఓమలు కుడితే మల్లో రంగం ఇంట్లో కూర్చోరాదు. కూర్చుంటా గానీ మీ తమ్ముడు నిన్న ఇంటర్వ్యూ మెయిన్ ఉద్యోగం వచ్చిందా మనకి? ఏడా వానికి ఇంటర్వ్యూ అంటే భయమేనా? పోలేదట. ఎందుకు పోలే? ఎవరు అయ్యగారు కోడి చూసినాక ఇంటర్వ్యూకి పోతే ఉద్యోగం వస్తుందన్నాడేమో. వస్తుందన్నాడట. మీ ఇంట్లో కోడి కూర్చున్నాక ఉద్యోగానికి పో, ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పిండట. మరి ఏమైందే? ఏమైందంటే మీకు ఇంటర్వ్యూ అంటే అసలే భయం. కోడి కూస్తే ఇంటర్వ్యూకి పోవాల్సి వస్తుందని రాత్రే కోడిని కోసుకొని కూర వండుకొని తినడట. ఇక కోడి గుయ్యలే వీడు ఇంటర్వ్యూకి పోలే. అయ్యో, ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగేది మీ బాబాయ్ అనేమో. తర్వాత తెలిసింది అక్కడ ఉన్నది మా బాబాయ్ అని. కాకపోతే అయ్యగారు కోడి కూస్తే నేను ఇంటర్వ్యూకి పోవాలి అని, ఇక కోడే లేకపోయా కూయడానికి, అందుకని వాడు ఇంటర్వ్యూకి పోలే. అయ్యో, వీడు మధ్యలో వాడిని పొద్దున్న లేచిపోడని ఆయన ఏదో మాట వరుస చెప్తే కోడి కూస్తేనే ఇంటర్వ్యూకి పోతారట. మీ తమ్ముడు మంచిగానే ఉన్నది పట్టు. అబ్బో, మేము ఏదైనా అయ్యగారు చెప్పినట్టే వింటాం. మళ్ళీ కోడిని తెచ్చుకోవాలి, అది విరగాలి, ఆ కోడి గుయ్యాలి, అప్పుడు మా తమ్ముడు ఇంటర్వ్యూకి పోవాలి.